భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కమలాపురం గ్రామం. నా పేరు ఉప్పర్ల వెంకటేశ్వర్లు. మా గ్రామంలో ఒక అబ్బాయికి ఒంటి మీదకి శివుడు వచ్చి ఉన్నాడని మూడు నెలల బట్టి వస్తుంది. అట్లాగే ఈ పుట్ట దగ్గర కూర్చొని రోజు సోమవారం పూజ చేయటం అలాంటి జరిగింది 3 నెలల బట్టి. మేము కూడా 2 నెలల దాకా చూసినాము. మొన్న పోయిన కార్తీక ఫస్ట్ సోమవారం రోజున అందరం గ్రామస్తులందరం మాట్లాడుకొని వచ్చి ముహూర్తం చూసుకొని అయ్యగారు తీసుకొచ్చి ఇక్కడ తవ్వేయడం జరిగిందండి. ఇక్కడ ముందు నంది తీయాలని అయ్యగారు చెప్తే అక్కడ తవ్వడం జరిగింది. ఒక పక్క తవ్వారు, ఫారెస్ట్ వాళ్ళు వచ్చి యాభై ఇచ్చారు, పర్మిషన్ లేనిది తవ్వడం కుదరదు అన్నారు. వాళ్ళకి గౌరవించి మేము ఆగినాం. మళ్ళీ మేము తిరిగి పర్మిషన్ కోసం మా గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవడం జరిగింది. ఆయన కూడా మాకు గౌరవించి శివుడు ఉండని నమ్మకంతో మీకు పర్మిషన్ ఇస్తానని హామీ ఇచ్చిండు. మాకు ఇవాళ సాయంత్రం వరకు రేపటి వరకు మాకు పర్మిషన్ వస్తుంది. ఇదే మాట్లాడుకుంటున్న తరుణంలో ఈరోజు ఉదయం వచ్చి ఫారెస్ట్ వాళ్ళు దీన్ని ఓడటం జరిగింది. వాళ్ళకు కూడా గౌరవించడం మేము ఇచ్చి ఉన్నాం. మాకు ఈ పర్మిషన్ రాగానే మళ్ళీ ఇది పునఃప్రారంభించుకుంటాం. ఆ శివాయిని పిలిచినాం, మేము కొలుచుకుంటామని కోరుకుంటాను గ్రామస్తులందరూ. మాది కమలాపురం గ్రామం, మణుగూరు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నా పేరు జ్యోతి విజయమోహన్ రావు. ఇక్కడ నాకు కూడా స్వప్నం కనపడదు, నాకు కూడా నమ్మకం అనిపించింది. ఇక్కడ ఖచ్చితంగా శివుల్ని బయటకు తీయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఆ పొద్దున్న ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయాం, మాట్లాడాం. పర్మిషన్ కంపల్సరీ డిఎఫ్ గారితో మాట్లాడి పర్మిషన్ ఇప్పిస్తానని చెప్పారు. దాని గురించి ఆయన గురించి గౌరవించి మేము ఇంటికి వచ్చాము. దీని గురించి ఎవరు పట్టించుకోకపోతే మేము గ్రామస్తులందరం కలిసి ఖచ్చితంగా తొవ్వి బయటకు చేస్తాము. లేని పక్షంలో గొయ్యి పూర్తి చేసి కాముగా వెళ్ళిపోతాము. ఇది భద్రాద్రి కొత్తగూడెం కమలాపురం గ్రామంలో ఒక అబ్బాయికి ఇట్లా దేవుడు పట్టిందని చెప్పి రోజు 4 నెలల నుంచి బాగా పుట్ట దగ్గరకు వచ్చి నైటు 1 గంటకి 12 గంటలకి వచ్చి పుట్ట మీద కూర్చొని బాగా ఊగుతున్నాడు. గ్రామస్తులందరూ ఫస్ట్ ఆ అబ్బాయి మాటలు నమ్మలేదు. తర్వాత ఇక అబ్బాయి ఒక్కడే వచ్చేసేసి పుట్ట మీద కూర్చొని ఊగుతా, నేను ఇక్కడ శివుణ్ణి, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను తీయండి, పుట్టలో ఉన్నాను అని చెప్తున్నాడు. ఇక ఆ అబ్బాయి మాటలు పట్టుకొని మేమందరం కలిసి ఏమో ఒకళ్ళు ఉంటే ఉంటుంది, లేకుంటే లేదు, దేవుడు ఉన్నాడు కదా అని చెప్పేసేసి మేము తవ్వడం మొదలు పెట్టామండి. పోయిన సోమవారం రోజున తవ్వితే ఇంకా తర్వాత ఈ పుట్టలో ఉన్నాను, అక్కడ కాదు పుట్ట తవ్వండి అని చెప్తాండు ఆ బాబు. ఆ పుట్ట తవ్వుదామని చెప్పి వచ్చేలేకనే ఇక ఫారెస్ట్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ తవ్వడానికి వీల్లేదు, ఇది ఫారెస్ట్ ల్యాండ్, మీరు తవ్వితే మేము ఊరుకోము అని చెప్పేసి వాళ్ళ పొద్దున్నే వచ్చేసేసేసి గుంట బూట్ చేశారండి, తీసేసింది. మేము పొద్దున అక్కడ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ కోసం వెళ్ళామండి. వెళ్తే సారు నేను మాట్లాడతలే, డిఓ గారితో మాట్లాడతలేమ్మా అని చెప్పారు. ఒక 2 గంటల పర్మిషన్ ఇవ్వండి, ఒకవేళ ఉంటే దేవుడు ఉంటే బయటికి తీస్తామండి, లేకపోతే మేమే బూట్ చేస్తామని చెప్పాము. చెప్తే సరేలే అమ్మ మేము మాట్లాడతానులే అన్నాడు. ఆ మేడం వచ్చేసి గుంత పుడుచుకొని పోయిందండి. ఇట్లా దేవుడు ఉన్నాడు అని చెప్పి మేము నమ్మకంతో గ్రామస్తులు అందరూ కలిసి ఆ దేవుడిని బయటికి తీయడానికి వస్తే ఇంకా ఏం లేదు అది ఇది అని చెప్పి బాగా ఇది చేస్తున్నారు. దేవుడు ఉన్నప్పుడు తీయడానికి ఏమవుతుందండి, తలాలు చేసి దేవుడిని తీసి బయటికి తీస్తే అందరికి మంచిది, ఊరికి మంచిదే, గ్రామానికి మంచిది, అందరికీ మంచిదే కదా. ఇట్లాంటప్పుడు ఉన్న దేవుళ్ళని కూడా తీసుకోకుండా తొక్కేసేసేసి దేవుళ్ళని తీయొద్దు ఏమొద్దని చెప్పి మన సనాతన ధర్మాన్ని ఏది ముందుకు రానికోకుండా చేస్తున్నారు. ఇట్లా బాగా ఇబ్బంది పెడుతున్నారండి. పర్మిషన్ కోసం చూస్తున్నామండి. 2-3 రోజులు పర్మిషన్ తెస్తామన్నారు. ఈ 2-3 రోజులు చూసి పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన సనాతన ధర్మం కోసం మేము దేవుడి కోసం శివుడు ఉన్నాడని నమ్మాం కదా. గ్రామస్తులు అందరం కలిసి మేము ఆ దేవుడిని బయటకు తీసి ఉంటే దేవుడిని కొలుచుకుంటామండి, లేకపోతే ఆ తీసిన గుంటను మొత్తం పూర్తి చేసేసి దాని మీద యాప చెట్టు రాగి చెట్టు వేసేసి కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోతామండి. దీన్ని తవ్వుకొని మేమేం పోవట్లేదు, మేము కబ్జాలు చేయట్లేదు, మేము ఆస్తులు ఆక్రమించుకోవట్లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.